వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. డిఎస్సి నిర్వహణ పారదర్శకంగా జరిగిందని భావిస్తే సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. నందిగామ గాంధీ సెంటర్లో వీరులపాడు, నందిగామ మండలాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3వ రోజు రిలే నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. క్రీడా కోటా నియామకాల్లో నిబంధనలు మార్చారని, మెగా డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి మీద జరిగిన అవకతవకలకి యువకుల్లో స్పందన ఏంటి ఇప్పుడు మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రజల్లో కూడా వెళ్ళింది. ఈవేళ మీరు న్యూస్ పేపర్ చూస్తే కనుక విద్యాశాఖ డైరెక్టర్ గారు ఒక చాలా పెద్ద వివరణ ఇచ్చారు. మేము అడుగుతున్నది ఏంటి, స్పోర్ట్స్ కోటాలో డిఎస్సికి సంబంధించిన పరీక్ష ఎందుకు తీసేశారు? ఇంతకుముందు ఉన్న పరీక్షని తీసేస్తూ జీవో ఎందుకు ఇచ్చారు? ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళీ జీవో వెనక్కి ఎందుకు తీసుకొచ్చారు? ఇది చెప్పాలి కదా. ఇది చెప్పట్లే. అలాగే ఏ ప్రాతిపాదికన స్పోర్ట్స్ కోటాను ఫిల్ చేశారు? నిజమైన క్రీడాకారులకి అది ఫిల్ చేశారా లేదా? ఇది రెండోది. మూడోది, అసలు డిఎస్సిలో ఎలిజిబిలిటీ లేకుండా మ్యాథమెటిక్స్, సైన్స్ ఎలా చెప్తారు? చెప్పరు కదా. వీటికి సమాధానం చెప్పట్లే మీరు పైగా ఏం చెప్తున్నారు? 1:1 పిలిచామంటే ఖచ్చితంగా వస్తుంది అని కాదు అని చెప్తున్నారు. ఇలాగే మిగతా ఇంటర్వ్యూలు కూడా ఇలాగే ఉంటుందా? నామినల్గా ఆ పాయింట్ ఇస్తారు. ఏమని? ఇది ఇంటర్వ్యూ మాత్రమే, కన్ఫర్మేషన్ కాదని. ఎందుకని? ఇవన్నీ చూపించిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. ఎంతమంది ఉంటే అంతమందినే వెరిఫికేషన్ పిలుస్తారనేది ఈ రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తిని ఎవరిని అడిగినా చెప్తారు. 1:1 అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా మీకు వచ్చినట్టే. ఇది సర్టిఫికెట్స్ చూపిస్తే కన్ఫర్మ్ అయినట్టు. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అవ్వలేదు కాబట్టి వచ్చినట్టు కాదని ఒక కాలం పెడతారు. అంతే తప్ప రాదని కాదు కదా. మీరు ఏ సర్టిఫికెట్స్ మీద అయితే ఈ సీటు తెచ్చుకున్నారో, అర్హత వచ్చిందో, మీకు జాబ్ రాబోతోందో అవి చూపించమనే కదా సర్టిఫికెట్ వెరిఫికేషన్ అని. మీరు పిలిచింది 1:1 అదే కదా. దానికి చెప్పకుండా 1:1 అంటే వస్తుందని కాదు. ఇవన్నీ డొంక తిరుగుడు సమాధానాలు ఏంటి? ఇది కాదు. ఇది ఛాలెంజ్ చేసింది ఎవరో? లోకేష్ గారు. మాట్లాడిస్తుంది ఎవరితోటి? విద్యాశాఖ డైరెక్టర్ గారిది. విద్యాశాఖ డైరెక్టర్ గారి గురించి కూడా ఒక విషయం చెప్పాలా. వీరు గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడే అక్కడ కలుషిత నీరు తాగి చాలామంది మరణించారు. అప్పుడే వీరు అక్కడే ఉన్నారు, అక్కడ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. కనీసం రిపోర్ట్ని 3 నెలల తర్వాత కూడా ఈవిడి హెల్త్ రిపోర్ట్స్ని, ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ని కనీసం పెట్టలేదు. మేము వెళ్ళి అడిగినా కూడా. అంటే ప్రభుత్వం ఏం చెబితే అదే మాట్లాడుతుంది అది ఆ విద్యాశాఖ డైరెక్టర్ గారు అని చెప్పడానికి చెప్తున్నా. ఉపాధ్యాయ నియామకాల్లో చోటు చేసుకున్న భారీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జగ్గయ్యపేటలో 3వ రోజు రిలే దీక్షలను తన్నీరు నాగేశ్వరరావు ప్రారంభించారు. వత్సవాయి, జగ్గయ్యపేట మండలాలకు చెందిన నిరుద్యోగులు, విద్యార్థులు, వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 3 రోజులు దీక్షలు ముగిసినా పోరాటం ఆగదని సోమవారం నియోజకవర్గ స్థాయిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని నేతలు ప్రకటించారు. కోట్ల రూపాయల చేతులు మారినాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోట ఏదైతే ఉందో అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం అనుకూలమైన జీవోలు ఇచ్చుకున్నారు. వాటి తర్వాత మళ్లీ రద్దుపరిచారు. ఈ విధంగా ఈ జరిగిన కుంభకోణం మీద వీరు నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. దానికి మా మద్దతు ఉంది అని చెప్పి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. అలానే శాంతియుతంగా గాంధీ మార్గంలో మేము రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉంటే ఇవాళ కూటమిలో ఉన్న పార్టీలకి వెన్నులో ఉడుకు పుడతా ఉంది. ముఖ్యంగా చూస్తే అనేక జిల్లాల్లో కూటమి వాళ్ళు రిలే నిరాహార దీక్ష శిబిరాల మీదకి వచ్చి దాడులు చేయడం. ముఖ్యంగా విజయవాడ సిటీలో చూసుకుంటే మొన్న సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా పైశాచికంగా, అప్రజాస్వామికంగా వచ్చి ఆ యొక్క శిబిరం మీదకి వచ్చి శిబిరం మొత్తం కూడా కూలవేయడమే కాకుండా మరి చెబుతా ఉన్నారు, మూత్రాన్ని బాటిల్స్ లో తీసుకొచ్చి ఆ మూత్రం బాటిల్స్ శిబిరం మీద విసరడం గాని, అలానే అక్కడ పెద్దవాడు సీనియర్ మరి మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు గారి మీద కూడా ఒకరు పైనుంచి మూత్రం పోయడం అనేది నిజంగా సభ్య సమాజం సిగ్గుపడాల. దానికి నాయకత్వం వహించిన బోండా ఉమ్మ మీద క్రిమినల్ కేసులు కట్టాలా, అరెస్ట్ చేయాలి. అతన్ని పార్టీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అలానే దాన్ని చూసి స్ఫూర్తి పొందాడో ఏమో గాని పక్కనే ఉన్న వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి ఆయన మరి
ఆయన పేరు. ఆయన కూడా అదే విధంగా మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గంలో చేస్తా ఉంటే ఆయన కూడా పోయి దాడి చేయడానికి ప్రయత్నం చేయడం అనేది ఎటువంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు? అలానే బోండా ఉమ అంటాడు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మాజీ మంత్రివర్యులను పట్టుకొని ఆయన ఒక ఆర్యవైశ్య సమాజానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు, 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, మంత్రిగా చేశాడు. ఆయన పట్టుకొని నువ్వు ఈసారి సెంట్రల్ నియోజకవర్గం వస్తే కట్టేస్తా, నిన్ను ఏరా ఓరా అని చెప్పి పిచ్చి మాటలు మొత్తం మాట్లాడాడు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి బోండా ఉమాను ప్రశ్నిస్తా ఉన్నాం. అదే గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా ఆయన పాతి పెట్టేస్తా నా కొడకల్లారా అని చెప్పి అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి బోండా ఉమ. ఇవాళ ఆయన ఉనికి చాటుకోవడం కోసం, ఇవాళ ఆయన తన తెలుగుదేశం పార్టీలో తన ఉనికి కాపాడుకోవడం కోసం, గతంలో ఇటీవల కాలంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలకి సమాధానం చెప్పడం కోసం ఆయన ఈ విధమైన ప్రవర్తనతోని, వింత ప్రవర్తనతోని చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మరి ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ఇట్లాంటి అన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతా ఉంది. అలానే సోమవారం 10వ తారీఖున జగ్గైపేట నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున యువజన విభాగం ఆధ్వర్యంలో విద్యార్థి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ర్యాలీ చేయబోతా ఉన్నాం. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రేణులందరినీ కూడా పిలిపిస్తా ఉన్నాం. నందిగామ నియోజకవర్గం జమ్మవరం గ్రామంలోని తన సొంత పాఠశాలను సందర్శించి 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను మాజీ సీజేఐ ఎన్వి రమణ ప్రారంభించారు. తాను చదువుకున్న తరగతి గదిలో కాసేపు కూర్చొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ 1968 నాటి అడ్మిషన్ రిజిస్టర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు, పాఠశాల కమిటీ సభ్యులు మరియు పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. पर्वत इवाविचाजली इंद्र इवेहवसिष्ठा विहराष्ट्रमुधारय अभिनिष्ठव्रतं यथा अधरे सन्दुशत्रवा इंद्र इव वृत्रातिष्ठा इंद्र इव वृत्रातिष्ठा अपहक्षेत्राणि संजयन् इंद्रयेन मदीधरतु ध्रुवं ध्रुवेण हविषलविषिणं ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिप्रवन् अयं च ब्रह्मणस्पति अयं च ब्रह्मणस्पति ओम ध्रुवं दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पति ध्रुवं द इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्त शुभमुहूर्तो अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీసులు విస్తృత రక్షణ, తాగునీటి ఏర్పాట్లు చేశారు. శ్రావణ మాసం సమీపిస్తుండటంతో అమ్మవారి దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసే చౌకబారు వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ధర్నా చౌక్ మినహా సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టినా అడ్డుకొని తీరతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధిపైనే తాను పూర్తి దృష్టి పెట్టానని తెలిపారు. అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఉన్నట్టు సీక్రెట్ గా ఇలాగా రూమ్ లో మాట్లాడలా, ముసుకేసుకొని మాట్లాడలా, ఓపెన్ గా మాట్లాడా. అది ఆడి పొందండి ఎన్ని సొల్లు నా కొడుకాడు. ఎందుకో నా పార్టీలో నా నాయకుడు దృష్టిలో నేను పడతాడు ఎప్పుడు ఉంటా. 24 గంటలు 24/7 365 days ఉంటా నేను. ఖచ్చితంగా తన్నేవాళ్ళు అక్కడ పెట్టుంటే డౌటే లేదు. మళ్ళీ దీనిలో మొహవాడలో సీక్రెట్ ఏ లేదమ్మా. నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మొహవాడే ఉంది దీంట్లో. మళ్ళీ
ఆడు చెప్పాల్సిన నేనే చెప్తున్నా. వెల్లంపల్లి కూడా నిన్న దీక్ష నుంచి మీ దాట తీస్తారని చెప్పి హెచ్చరించారు. మరి రమ్మను, లేదా వెళ్దాం పదా, పోనీ అడుగు, ఫోన్ చేసి కనుక్కో. ఇప్పుడు రెడీగా ఉన్నాడంటే బాగుండమ్మ గారు వస్తాడంట, రమ్మన్నాడు, అడుగు, నువ్వే అడుగు ఫోన్ చేసి. రమ్మంటే ఇప్పుడు వెళ్దాం, పోనీ తీసేమ్మను. జగ్గయ్యపేట నుండి కోదాడ వెళ్లే ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ సమస్య నివారణకు రహదారి వెడల్పు పనులను వేగవంతం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చొరవతో నిధులు మంజూరు కావడంతో అధికారులు సమీక్షించి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనుల పట్ల వాహనదారులు, స్థానిక వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగ్గయ్యపేట మండలం బలుసుపాడు ఆర్ఎన్బి రహదారి పక్కన ఉన్న 40 నుండి 50 సంవత్సరాల వయసు గల వేప చెట్టును అక్రమంగా నరికివేస్తున్నారు. పట్టపగలే భారీ వృక్షాలను కొట్టి తరలిస్తున్న అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను అక్రమంగా కొట్టివేస్తున్న ముఠాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జగ్గయ్యపేట మండలం బండిపాలెం, పోచంపల్లి, గుండబోయినపాలెం పరిసర ప్రాంతాలలో RDSS పథకం ద్వారా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి చేస్తున్నారు. అతి త్వరలోనే కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసి గ్రామాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులు, గ్రామీణ ప్రజల విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. थोड़ा सा बस हो जाएगा. नहीं सुनो बेटू. పెనుగొంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారికి జగ్గయ్యపేట సర్కిల్ పోలీసులు శనివారం ఘనంగా పట్టు వస్త్రాలు సారి సమర్పించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు మరియు గ్రామోత్సవంతో పోలీస్ స్టేషన్ నుండి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ, నందిగామ ఏసీపీ సిఐ వెంకటేశ్వర్లతో పాటు స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. రేపటి NDG న్యూస్తో కలుద్దాం. నమస్కారం.